మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన కొత్త చిత్రం మెగా 157. ఈ చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతోంది. ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అని టైటిల్ పెడతారని సమాచారం. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తూ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు టాక్. తాజాగా సీనియర్ నటి శోభన, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం వైజాగ్ లో అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారు. చిరంజీవి పాత్రకి ప్రత్యేకమైన యాస, బాడీ లాంగ్వేజ్ ని డిజైన్ చేస్తూ కామెడీపై పూర్తి ఫోకస్ పెట్టారు. చిరంజీవి ఈ సినిమాపై ఇటీవల మాట్లాడుతూ అనిల్ చెప్పే సీన్స్ కి కడుపుబ్బ నవ్వుతున్న ఈ చిత్రం అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది అని హామీ ఇచ్చారు. సెట్స్ పై అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని చెప్పారు. సాహు గారపాటి చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మెగా హిట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుందని, దానికోసం చిరంజీవి భారీ కసరత్తులు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటించబోతున్నట్టు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం మీద అనిల్ రావిపూడి గాని, చిరంజీవి గాని ఎలాంటి క్లారిటీ ఇవ్వనప్పటికీ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే చెక్కలు కొడుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా దొంగ మొగుడు సినిమాకి రీమేక్ గా రాబోతుందని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో చిరంజీవి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు, తద్వారా ఆయనకంటూ ఒక భారీ ఐడెంటిటీ క్రియేట్ అవుతుందా లేదా అనే విషయాలు తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. అనిల్ రావిపూడి సినిమా అంటే రొటీన్ కమర్షియల్ సినిమా అలాగే ఉంటాయి కాబట్టి ఆయన దొంగ మొగుడు సినిమాని రీమేక్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే చిరంజీవి సినిమాల్లో మంచి కమర్షియల్ సినిమాగా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన సినిమా దొంగ మొగుడు. అలానే ఇప్పుడు కూడా చిరంజీవిని వింటేజ్ లుక్ లో చూపించి ఆ ఎనర్జీని రీక్రియేట్ చేయగలిగితే మాత్రం ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది. ఇక అనిల్ రావిపూడి వరుసగా 8 విజయాలను అందుకున్నాడు. ఈ సినిమాతో 9వ విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్ తనను తాను పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవ్వబోతోంది కాబట్టి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.